భూమి మీదకి రాలేదు. బలవంతంగా మత మార్పిళ్ళు చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు. ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని, పేదవాళ్ళని లాక్కు రావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోడు. అదే సమయంలో ఒక వాస్తవం చెప్పావు కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదని చెప్పి. ఒక విషయం మీ అందరికీ చెప్తా. మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క వస్త్రధారణ, మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది. భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్తా. ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది, భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది. వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది. ఒక భారతదేశీయుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు ఇచ్చేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు, మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశీయుల్ని చులకన చేయకండి. మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి. వాళ్ళు అంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదు.